బేతాళ స్వామికి జై. ఈయన బేతాళ స్వామి అంటే స్వయంభూ పుట్టలో నుంచి లేచిండు. పురాతన నుంచి ఇప్పటికి 400-500 సంవత్సరాలు కావచ్చు లేచి. మా తాత ముత్తాతల నుంచి పూజలు జరిపించడం పెట్టిండు. ఈయన కోరిన కోరికలు ఏమన్నా నువ్వు మొక్కుంటే కళ్ళు కనిపించకపోతే మాటలు రాకపోతే అవి చేయిస్తారు భక్తులు. మళ్ళీ పిల్లలు కాకపోతే తొట్టె ఒడి కడతారు, ముడుపులు కడతారు. ఎక్కడికెళ్ళో పబ్లిక్ వస్తారు. శుక్రవారం బండ్లు ఉన్నాయి, శుక్రవారం బండ్లు పబ్లిక్ బాగా వస్తారు. లక్షల పబ్లిక్ వస్తారు. మొత్తం జైరాబాద్, ఉమ్నాబాద్ ఇవన్నీ కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై, ఆరు నుంచి అక్కడి నుంచి కూడా వస్తారు. గుల్బర్గా మొత్తం మన చుట్టుముట్టు 60-70 బండ్లు తిరుగుతాయి దాదాపుగా. మొత్తం ఓ బండి గుంటాల బండ్లు కడతానమాట పెద్దవి. కొత్త పేద విషయాలకు అధిపతి ఆ బ్రహ్మచారి అన్నమాట. ఈయనకు పెళ్ళిళ్ళు లగ్గం అనేది ఏమి ఉండదు. అందుకని ఎక్కడ చూసినా కొల్ల ఉండాలి ఈయనకి. అట్లా కాలు జాలే వేసారు. ఆ బ్రహ్మచారి కాబట్టి ఈయనకి ఎక్కడ చూసినా కొల్ల ఉండాలి. అల్లదుర్గం శిలాం కోట, పురాతనమైన పేరు శిలాం కోట అల్లదుర్గంకు. అల్లదుర్గంలో వెలిసినటువంటి మా శ్రీ బేతాళ స్వామి వారు గత 300-400 సంవత్సరాల కింద వెలిసినట్టుగా చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మరి ఈ అల్లదుర్గంలో ఈ జాతర ఉత్సవాలు కూడా 2-3 రోజుల 18వ తారీఖు నాడు జాతర ఉత్సవాలు ప్రారంభంగా అవుతున్న సందర్భంగా ఇక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి, రకరకాల మహారాష్ట్ర, కర్ణాటక, వివిధ రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ సుదూర ప్రాంతం నుంచి కూడా అల్లదుర్గంకి వస్తారు. జాతర మొక్కులు ఇక్కడ చాలామంది మొక్కులు, ఎవరైతే మొక్కులు అప్పుడు వాళ్ళకు తీర్తాయో ఆ తీరిన వాళ్ళు ఖచ్చితంగా జాతరకు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని అయ్యవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని పోతారు. ఈ యొక్క గతంలో అయితే 20-30 ఏళ్ళ కింద ఇక్కడనే ఉండేటోళ్ళు అంతా. ఈయనే బండ్లు కట్టుకొని వచ్చేటోళ్ళు, వచ్చి ఈయనే 2-3 రోజులు బస చేసేటోళ్ళు. ఇక్కడ ఉండి రకరకాల వాళ్ళ యొక్క అయ్యవారి ఆశీర్వాదం తీసుకొని పోయేటోళ్ళు. అదే రోజు అంటే పబ్లిక్ మాత్రం ఎప్పటికీ వస్తున్నారు, ఇలా వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడ బండ్లు తిరుగుతాయి, బోనాలు బండ్లు అన్నీ తిరుగుతాయి. జనాలు మాత్రం అదే విధంగా వస్తున్నారు, కానీ జనాలు నిలబడతలేదు. ఇట్లా వస్తున్నారు, ఇట్లా వెళ్ళిపోతున్నారు. సెకండ్ మెదక్ జిల్లాలో సెకండ్ జాతర ఇది. ఫస్ట్ జాతర ఏడపాయలు అయితే ఇది సెకండ్ జాతర. అంత పెద్ద జాతర, చాలా పురాతనమైన గుడి కాబట్టి ఈ బేతాళుడు అంటే అందరు ఏమనుకుంటారు, బేతాళుడు అందరికి కొంతమంది తెలియదు. అల్లదుర్గంలో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ బేతాళుడు గుడి ఎక్కడ కూడా లేదు. అల్లదుర్గంలో తప్పితే ఇంకెక్కడ కనిపించింది రాష్ట్రంలో, పక్క రాష్ట్రాలు కూడా ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కడ కనిపించింది. బేతాళుడు కూడా ఒక తెలంగాణలో మాత్రమే వెలిసిన మన ఏకైక గుడి అల్లదుర్గంలో ఉంది. కాబట్టి చారిత్రక ఒక ప్రసిద్ధిగాంచిన ఈ అల్లదుర్గం టెంపుల్ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం. ముఖ్యంగా బేతాళుడు పంచభూతాలకు అధిపతి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అందరికి తెలిసిన విషయమే. పంచభూతాలంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5టికి అధిపతి బేతాళుడు. ఈ బేతాళునికి పైన శివుని భక్తుడు అయినటువంటి బేతాళుడు. ఈ అధిపతి పంచభూతాలను ఆధీనం చేసుకున్నటువంటి మన బేతాళుడు ఏదనుకుంటే అది అవుతుంది. ఆయన మనం కోరిన కోరికలను ఖచ్చితంగా అయ్యేటట్లు చేస్తాడు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు వెనకటి గత్తర లేచిందని అట్లాంటివి వస్తుండే, అట్లాంటివి కూడా మొక్కితే ఇట్లా దేవుని మొక్కితే ఆ గత్తర మొత్తం బంద్ అయిపోయింది. అప్పుడే 400 సంవత్సరాల కింద గుడి వెలిసిందని చెప్పి మా పెద్ద మనుషులు చెప్పిన ప్రతీతి. మొక్కుబడి ఎట్లా మొక్కిన వాళ్ళకు అట్లా కోరికలు తీరుస్తాడు ఆయన.
ఆ కోరిక అయితే ఏముంటుందో వాళ్ళు తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తారన్నమాట. పేరు ఎందుకు పెట్టుకుంటారు? బేతాళ స్వామి పిల్లి కొడుకు బిడ్డను పుట్టాలి, ఈ పేరు పెట్టుకుంటాం స్వామి అని అట్లా పెట్టుకుంటారు అన్నట్టు. బేతమ్మ బేతయ్య అట్లా పెట్టుకుంటారు అన్నట్టు. అయితే ఇక్కడనే నిలిచిండి, ఈయన చేపించింది కాదు. ఇక్కడ పెద్ద ఒక పుట్ట ఉండే, ఆ పుట్టలో నిలిచిండు. అప్పుడు తాత జమానాల నుంచి ఎప్పుడు కట్టిండు అంతేం తెలియదు. మస్తు రోజులాయి అట్లా నడుస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఉన్నా మా నాయనంట. నేను కూడా మా నాయనంట చేసిన, మా నాయన కూడా మా తాతంట చేసుకుంటా అట్లనే వస్తుంది. ఇక భూత బీతాలకు ఈయన అతిపతి పెద్ద అన్నమాట. ఆయనను కోరుకుంటే కూడా మన పేరు మీదకి ఏది రాదన్నట్టు. భూత పీత పిశాచాలు కానీ ఏది కానీ గోదా గొడ్డుకు అన్నిటికీ కూడా ఈయన అతిపతి అన్నట్టు. పశువులకు కూడా మంచిగా చేస్తాడు, మంచిగా ఉంటుంది అన్నట్టు. మొక్కి గంటలు కడతారు, తొట్టెళ్ళు కడతారు, అన్నీ అట్లా కోరికలు ఉన్నాయన్నమాట. మంచి అంటే ఇక మాకు తెలిసిన కాడికి మా తాతల నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో కొద్దిగా అట్లా. అల్లాదుర్గంలోని వెలిసిన శ్రీ బేతాళ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతోటి చల్లగా ఉంటారు. ప్రతి సంవత్సరం ఇదే మాసంలో ఏప్రిల్ నెలలో జాతర నిర్వహించబడును. ఇక్కడి గ్రామ పెద్దలు, ఈ కులస్తులు, ఈ ఆలయ ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు అందరూ కలిసి ఇక్కడ కొన్ని షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. కావున భక్తులు అందరూ సకాలంలో వచ్చేసి జాతర, రేపు దుర్గమ్మకు బోనాలు, ఈరోజు రేపు బేతాళ స్వామికి బోనాలు, ఎల్లుండి 18 తారీఖు నాడు బేతాళ స్వామికి బండ్లు తిరుగును. కావున అందరూ భక్తులు విచ్చేయగలరని కోరుచున్నాం. క్రితంలో మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఏమన్నా ఇల్లింత చెట్టు ఉండే. ఇల్లింత చెట్టు కింద ఈ 4 మండపాలే ఉండే. ఈ టాపు తప్ప ఈ ఓపెన్ గుడి ఉండే, గుడి ఓపెన్ ఉండే. ఓపెన్ గుడిలోనే ఇక్కడ చిన్న పుట్ట ఉండే, పుట్ట పక్కకి ఈ విగ్రహం ఉండే. పెద్దలు విగ్రహాన్ని తీసి బయట పెట్టి మనకి ఇక్కడ మంచిగా చేసి అప్పటి నుంచి పూజలు, జాతర నిర్వహించడం జరుగుతున్నది. మేము చిన్న ఉన్నప్పుడు నేను 57 సంవత్సరాలు ఉన్నా. నాకు అప్పటికంటే మాకు అంత పూర్వం సంది ఇక్కడ జాతర కొనసాగుతుంది. కావున భక్తులు అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాం. బేతాళ స్వామి మన భూత ప్రేత పిశాచాలకు అధిపతి బేతాళ స్వామి. ఈయన దర్శించుకుంటే ఇక్కడ ఎటువంటి రోగాలైనా తక్కువైతాయని మా దగ్గర అందరికీ నమ్మకము. ఇక్కడ ప్రజలకు, ఇక్కడ మా ఊర్లలో కూడా, పక్క మండలాల్లో కూడా, ఈత మండలం వేరే తెలంగాణలోని చాలా మంది దగ్గర పిల్లలకు బేతమ్మ, బేతయ్య అనే పేర్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈయన దయ వల్ల అందరూ సుఖశాంతులతో సల్లంగా ఉంటారని నమ్మకంతో ఈ బేతాళ స్వామిని దర్శించుకొని జాతరకు వస్తూ పోతూ ఉంటారు. బేతయ్య, నాకు జ్వరం వచ్చింది తగ్గలేకుండే, ఆయన పేరు పెడితే తగ్గింది. అంతకు మంచిగా అయింది నాకు. ఇక మంచిగా అప్పటి నుంచి ఇక నా పేరు బేతాళ స్వామి పెట్టిర్రు, బేతయ్య అని పెట్టిర్రు. మంచిగా అయింది అందరికి. నాకు ఎక్కువ మంచిగా లేకుండే, ఆయన మొక్కితే మంచిగా అయింది. ఈ బండ్లు రేపు శుక్రవారం నుంచి 4 రోజులు బండ్లు, తర్వాత మరి 5 రోజుల నాటికి 10 బండ్లు. ఎక్కడెక్కడికి వస్తారు అనుకో జనాలు. ఇక అక్కడ దూరం నుంచి వస్తారు. ఎక్కడ ఎక్కడికి వస్తారు. ముక్కు తెట్టోళ్ళు, పిల్ల అయ్యేటోళ్ళు, అయ్యేటోళ్ళు, కొబ్బరికాయలు కడతారు, అవి కడతారు. ఇప్పుడు వాళ్ళు గండలు తీస్తామంటారు. మొక్కులు జల్లినాక తొట్టెలను కడతామంటారు. అవి ఇవి అన్నీ మొక్కు జల్లి ఇస్తారు అన్నట్టు. మాది అప్పాజిపల్లి గ్రామం, అల్లదూరు మండల్. స్వయంభూగా వెలిసిన బేతాళ స్వామి టెంపుల్ ఇది. గత 400 సంవత్సరాల నుంచి జరుగుతున్న జాతర ఇది. దీన్ని ఇప్పుడు ఇంతకుముందు 150-200 దాకా బండ్లు తిరుగుతుండే. ఇప్పుడు ప్రస్తుతానికి 60-70 బండ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కోరికలు తీర్చేవాడు. ఏదన్నా తప్పులు ఏం చేశారు అనుకో, వాళ్ళకి ఎంబడే శిక్షించారు. ఏదైనా ఇప్పుడు మనం మొక్కినాం, మనది ఏమైనా మనం మర్చిపోయినాం అనుకో, మరి ఎంబడే గుర్తు చేస్తాడు అనమాట. అలాంటి శక్తి గల దేవుడు. అనుకున్న కోరికలు కంపల్సరీ. అప్పుడు ఇంతకుముందు మా తాతల సామానప్పుడు కత్తెర వచ్చింది బాగా. ఇప్పుడు కత్తెర వచ్చినప్పుడు ఏమైందంటే చాలామంది పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు చనిపోయిన వాళ్ళు. చనిపోతే సాయంత్రం నుంచి వచ్చి నాకు బాగా అందరూ కలిసి దేవుని వేడుకున్నారు. 10 సంవత్సరం నీకు గ్రాండ్గా ఇక్కడ నీకు జాతర చేసిన స్వామి గతర అనేది మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ అని అందరూ వేడుకుంటే అప్పటి నుంచి గతర అనేది పోయింది.
ఇప్పుడు పిల్ల జల్లలు అంత జన సమృద్ధి అంతా అందరినీ సల్లంగా చూస్తున్నారు. ఇదే ఆయన చరిత్ర స్వామి ఇప్పటివరకు. ఆయన ఇప్పుడు చిన్న ఎవరైతే పుట్టిర్రు చిన్న పిల్లలు ఇట్లా ఆయన పేరు మీద చాలామంది ఉండే వాళ్ళు మా ఊర్లో అంటే మా ఊరినే కాదు ఈ మండలంలో మొత్తం చాలామంది బేతయ్య బేతమ్మాలని ఆయన పేరు మీదనే పెట్టుకున్నారు ఇప్పుడు పేరు.